హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 10th, 11th, 12th లెసన్స్ నేర్చుకుందాం. 10th లెసన్ మన ఆహారం మన ఆరోగ్యం. మనం జీవించడానికి ఆహారం కావాలి. ఆహారం వల్లనే మనకు శక్తి వస్తుంది. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే భుజించాలి. వండిన ఆహారంపై మూతలు ఉంచాలి. ఆహారం సరిగా లేని పిల్లల కోసం ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. మనందరికీ తెలుసు కదా అండి, ఈ రోజుల్లో గవర్నమెంట్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి వాటికి తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుతారు. తొక్కులు లేదా పచ్చళ్ళు, జామ్, వడియాలు లాంటివి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. జనతా ఫ్రిడ్జ్ని తయారు చేయడం. మట్టి లేదా సిమెంట్తో చేసిన 2 తొట్లను తీసుకోవాలి. ఒక దాంట్లో మరొకటి ఇమిడేలా వాటి మధ్య 3-4 సెంటీమీటర్ల ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద తొట్టిలో 2-3 సెంటీమీటర్ల మందం వరకు ఇసుక పోయాలి. దాంట్లో చిన్న తొట్టిని ఉంచాలి. పెద్ద తొట్టిలో 2-3 సెంటీమీటర్ల మందం వరకు ఇసుక పోయాలి. దాంట్లో చిన్న తొట్టిని ఉంచాలి. 2 తొట్ల మధ్య ఖాళీ స్థలంలో ఇసుకని నింపాలి. ఇసుకని నీటితో తడపాలి. లోపలి కుండీలో కూరగాయలను కానీ పండ్లను కానీ ఉంచాలి. వాటిపై నీటితో తడిపిన జనపనార సంచి కానీ మందంపాటి గుడ్డ కానీ కప్పాలి. దానిపై తడి ఆరకుండా రోజులో 3-4 సార్లు నీళ్లు చల్లుతూ ఉండాలి. దీన్నే జనతా ఫ్రిడ్జ్ అంటారు. ఇది పర్యావరణాన్ని కాపాడుతుంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకి బదులుగా మర్రి మోదుగా ఆకులతో చేసిన విస్తరాకులు వాడటం మంచిది. 11th లెసన్ ఊరి నుండి ఢిల్లీకి. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు నడుపుతున్నారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర వంటి బస్సులను నడుపుతున్నారు. ఇవి బస్సుల యొక్క నేమ్స్ అండి. ముందుగానే టికెట్లను తీసుకోవడానికి రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. వనితా కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలో 10% రాయితీ. వికలాంగులకు కూడా రాయితీ సౌకర్యం ఉంటుంది. బస్సులలో ఇప్పుడు మిషన్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. దీనిని టీఐఎంఎస్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు ₹500 వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా 2 వేయవచ్చు. మన దేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. తాత్కాల్ ద్వారా అప్పటికప్పుడు టికెట్లు ఇస్తారు. 12th లెసన్ భారతదేశ చరిత్ర, సంస్కృతి. బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921-22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల వల్ల సింధు నాగరికత బయటపడింది. సింధు నాగరికత, దీన్నే హరప్ప నాగరికత అని కూడా అంటారండి. ఈ హరప్ప నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత. ఈ సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, వరి, బార్లీ వీరి యొక్క ప్రధాన ఆహార పంటలు. వీరు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. వీరు రాగి, కంచు, సీసం, తగరం లోహాలను వాడారు. వీరి యొక్క ప్రధాన రేవు పట్టణం లోతాల్. ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటిదండి? వ్యవసాయం. వీరు ఏమేం పంటలు పండించారు? గోధుమ, వరి, బార్లీ వీరి యొక్క ప్రధాన ఆహార పంటలు. వీరు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. వీరు రాగి, కంచు, సీసం, తగరం లోహాలను వాడారు. వీరు ప్రధానంగా అమ్మతల్లి పశుపతిని పూజించేవారు. వీరి యొక్క లిపి బొమ్మలతో కూడుకొని ఉండేది. భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి తవ్వకాలతో పాటు కట్టడాలు, నిర్మాణాలు, మ్యూజియంలు, శిలాశాసనాలు, గ్రంథాలు ఉపయోగపడతాయి. పురాతన కాలం నాటి అవశేషాలను సేకరించి ఒకచోట భద్రపరుస్తారు. వీటినే చారిత్రక మ్యూజియంలు అంటారు.
చారిత్రక మ్యూజియంలు అంటే ఏంటి అండి? పురాతన కాలం నాటి అవశేషాలను సేకరించి ఒకచోట భద్రపరుస్తారు. వీటినే చారిత్రక మ్యూజియంలు అంటారు. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. వ్రాతప్రతుల ద్వారా కూడా చరిత్రని తెలుసుకోవచ్చు. గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉందండి? శ్రీశైలంలో ఉంది. కట్టడాలు, మన దేశ చరిత్ర సంస్కృతిని తెలిపే కట్టడాలు, శాసనాలు, దేవాలయాలు, స్తూపాలు, కోటలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సారనాథ్ స్తూపం. ఈ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. ఇది అతి ప్రాచీనమైన కట్టడం. సారనాథ్లోని అశోకుని స్తంభం వారణాసి సమీపంలోని చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో రూపొందించారు. సారనాథ్లో ఉన్నటువంటి అశోకుని స్తంభాన్ని వారణాసి సమీపంలోని చూనార్ నుండి తీసిన ఇసుక రాయితో రూపొందించారు. ఈ సారనాథ్ స్తూపానికి 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. నునుపు చేసినట్లుండే ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. ఈ యొక్క సారనాథ్ స్తూపంలో ఏ శిల్పకళ ఉంటుందండి? రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. ఈ సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. కుతుబ్ మినార్. ఇది దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్స్. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఈ యొక్క కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. ఇల్టుట్మిష్ దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎర్రకోట ఢిల్లీలో ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎర్రకోట పైన ఎగరవేయడం జరుగుతుంది. ఈ ఎర్రకోటను ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్ భారతీయ నిర్మాణ శైలులు స్పష్టంగా కనిపిస్తాయి. చార్మినార్. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 58 మీటర్లు. దీన్ని 1591లో నిర్మించారు. చార్మినార్ని ఏ సంవత్సరంలో నిర్మించారండి? 1591లో నిర్మించడం జరిగింది. దీని యొక్క ఎత్తు సుమారుగా 58 మీటర్లు. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖులు. ఫస్ట్ వన్ అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడి యొక్క మనువడు అశోకుడు. ఇతను అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధమత వ్యాప్తికి, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడు. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుండి తీసుకున్నదే. చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీస్తుశకం 320లో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త సామ్రాజ్యాన్ని శ్రీగుప్తుడు ఎప్పుడు స్థాపించాడండి? క్రీస్తుశకం 320లో స్థాపించాడు. గుప్తులలో గొప్పవాడు సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. ఈ నవరత్నాలలో కాళిదాసు గొప్ప కవి. ఎల్లోరా గుహలు వీరి కాలానికి చెందినవి. వీరి కాలంలో చిత్రకళ, శిల్పకళ ఎంతో అభివృద్ధి చెందింది. గుప్త సామ్రాజ్యంలో ముఖ్యమైన వారెవరండి? చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఈయన ఆస్థానంలో ఉండే కవులను ఏమనేవారు? నవరత్నాలు. వీరిలో గొప్పవారు ఎవరండి? కాళిదాసు. గణపతి దేవుడు, రుద్రమాదేవి. కాకతీయులలో వీరిద్దరు ప్రసిద్ధి చెందినవారు. ఎవరెవరు? గణపతి దేవుడు, రుద్రమాదేవి. వీరు తెలుగు మాట్లాడే వారందరినీ ఒకటిగా చేశారు. వీరి కాలంలోనే వరంగల్లు కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. ఎవరి కాలంలో? గణపతి దేవుడు, రుద్రమాదేవి కాలంలో ఈ యొక్క చెరువులు కూడా నిర్మించబడడం జరిగింది.
శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలో ప్రముఖుడు. ఈయన 1509 నుండి 1529 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. ఈయన అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా ఈయనే. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను ఏమనేవారండి? అష్టదిగ్గజాలు. ఈయన యొక్క గ్రంథం అముక్తమాల్యద. అక్బర్, మొఘలాయి చక్రవర్తుల్లో అక్బర్ ప్రముఖుడు. ఇతను మహమ్మదీయ మతమైనప్పటికీ పరమత సహనం కలవాడు. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగి ఉండి గొప్ప పేరు సాధించాడు. సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు. తుకారం అనే భక్తుడు కూడా ఈయన కాలంలోని వాడే. శివాజీ యొక్క గురువు ఎవరండి? సమర్థ రామదాసు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాంలు మహమ్మదీయులు. వీరు దక్కని ఉర్దూ మాట్లాడేవారు. చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి పరిచాడు. విద్యా సంస్థలని స్థాపించాడు. నిజాం సాగర్, అలీసాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే అతడు 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ అనే మంచినీటి చెరువును నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈయన అనేక విద్యా సంస్థలని స్థాపించాడు.